ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్న కిరాణా కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు మనకు కనబడే ఒక టెక్నాలజీ క్యూఆర్ కోడ్ టెక్నాలజీ. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంతో స్కాన్ చేస్తాం, పేమెంట్ కూడా అయిపోతుంది. కానీ చాలా మందికి ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎలా పనిచేస్తుంది, లోపల ఎలాంటి డేటా స్టోర్ చేస్తారు, అసలు మన డీటెయిల్స్ అన్ని దీంట్లో ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో డీటెయిల్గా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ముందు క్యూఆర్ కోడ్ అంటే తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. 1994లో జపాన్లో ఉన్నటువంటి మసాహిరో హరే అనే ఒక సైంటిస్ట్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ టెక్నాలజీని కనుక్కున్నారు. దానికంటే ముందే బార్ కోడ్ టెక్నాలజీ ఉంది, కానీ అదంత అక్యురేట్గా ఉండకపోవడం, అది కాకుండా ఎక్కువ డేటా స్టోర్ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క క్యూఆర్ కోడ్ని అయితే కనుక్కున్నారు. ఫస్ట్ ఈ క్యూఆర్ కోడ్ను వాడింది వచ్చేసి కార్ స్పేర్ పార్ట్స్ ని ట్రాక్ చేయడం కోసమే కనుక్కున్నారు. చాలా మందికి ఈ బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్ బాక్స్ లో ఏముంటుందని డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బ్లాక్ అండ్ వైట్ బాక్సులు జీరోస్ అండ్ వన్స్ ఇన్ఫర్మేషన్ ని రిప్రజెంట్ చేస్తాయి. జీరోస్ అండ్ వన్స్ ఇన్ఫర్మేషన్ అంటే డిజిటల్ లాంగ్వేజ్ అనమాట. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే కంప్యూటర్ అర్థం చేసుకునే భాష. మనం ఏదైనా ఒక లింక్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ క్యూఆర్ కోడ్ గా కన్వర్ట్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా జీరోస్ అండ్ వన్స్ ఇన్ఫర్మేషన్ గా కన్వర్ట్ అయ్యి క్యూఆర్ కోడ్ లా క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనం స్కాన్ చేసి ఆ లింక్ ఓపెన్ అవ్వడమో, లేదంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వడమో, లేదంటే మనకు పేమెంట్ యాప్లో స్కాన్ చేసి పేమెంట్ చేయడమో జరుగుతుంది. సో క్యూఆర్ కోడ్ అనేది థౌజండ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఇన్ఫర్మేషన్ని విజువల్గా రిప్రజెంటేషన్ చేసేది మాత్రమే క్యూఆర్ కోడ్. మీరు ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నప్పుడు మీ కెమెరా సెన్సార్ ఏం చేస్తుందంటే క్యూఆర్ కోడ్లో ఉన్న 3 పెద్ద స్క్వేర్ బాక్స్లను అయితే ఐడెంటిఫై చేస్తుంది. వీటినే ఫైండర్ ప్యాటర్న్స్ అని అంటారు. ఈ ఫైండర్ ప్యాటర్న్స్ వల్లనే కెమెరాకి ఇది ఒక క్యూఆర్ కోడ్ అని తెలుస్తుంది. ఈ ఫైండర్ ప్యాటర్న్ కాకుండా ఇంకొక 2 ప్యాటర్న్స్ అయితే క్యూఆర్ కోడ్ లో మీరు చూడొచ్చు. ఒకటి అలైన్మెంట్ ప్యాటర్న్. ఈ అలైన్మెంట్ ప్యాటర్న్ అనేది ఏం చేస్తుందంటే క్యూఆర్ కోడ్ అనేది ఏ యాంగిల్లో ఉన్నా మన స్కానర్ క్యూఆర్ కోడ్ ని రీడ్ చేయడానికి అలైన్మెంట్ ప్యాటర్న్ యూస్ అవుతుంది. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే టైమింగ్ ప్యాటర్న్. ఈ టైమింగ్ ప్యాటర్న్ అనేది ఏం చేస్తుందంటే మనం మెయిన్గా చూసుకున్న 3 మెయిన్ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అదే ఫైండర్ ప్యాటర్న్స్. ఈ ఫైండర్ ప్యాటర్న్స్ నుంచి ఈ వైట్ అండ్ బ్లాక్ బాక్సులు ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయి అని చెక్ చేసి ఐడెంటిఫై చేసి మనకి ఆ క్యూఆర్ కోడ్లో ఉన్న డేటాను అయితే మనకి ఇస్తుంది. అంటే మనం ఏదైనా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నప్పుడు మన స్కానర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫైండర్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది, టైమింగ్ ప్యాటర్న్ని చెక్ చేస్తుంది, అలైన్మెంట్ ప్యాటర్న్ని వెరిఫై చేస్తుంది, దాంట్లో ఉన్న బైనరీ డేటాని డీకోడ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ మనకు రిట్రైవ్ చేస్తుంది, వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది, యూపీఐ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదంతా చిటికలో జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీలోనే ఇంకో టెక్నాలజీ అయితే ఉంది. అదేం చేస్తుందంటే క్యూఆర్ కోడ్ అనేది కొంచెం చిరిగిపోయినా, లేదంటే ఒక ప్లేస్లో ఎక్కడైనా స్టిక్కర్ పన్నా, లేదంటే ఏదైనా లోగో ప్లేస్ చేసినా ఈ క్యూఆర్ కోడ్ అనేది వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఎర్రర్ కరెక్షన్ టెక్నాలజీ వల్ల ఈ క్యూఆర్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఏదైనా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నప్పుడు దాన్ని జస్ట్ బ్లాక్ అండ్ వైట్ బాక్సులుగా మాత్రమే చూడకండి. దాంట్లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ అయితే ఉంది, స్మార్ట్ మ్యాథమెటిక్స్ ఉంది, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డేటా అయితే స్టోర్ చేస్తున్నారు. వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే తీసుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.